లింగాభిషేకం. శివుణ్ణి ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఏం ఫలితం వస్తుంది? శివో అభిషేక ప్రియ. అంటే శివుడు అభిషేక ప్రియుడు, కాసిని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను పరమశివుడు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి. శివుణ్ణి ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఏం ఫలితం వస్తుందో ఒకసారి చూద్దాం. ఆవు పాలతో సర్వ సౌఖ్యాలు. ఆవు పెరుగు ఆరోగ్యం, బలం. ఆవు నెయ్యి ఐశ్వర్యాభివృద్ధి. చెరకు రసం పంచదార దుఃఖనాశనం, ఆకర్షణ. తేనె తేజోవృద్ధి, భస్మజలం మహాపాపహరణం, సుగంధోదకం, పుత్రలాభం. పుష్పోదకం భూలాభం. బిల్వజలం భోగభాగ్యాలు. నువ్వుల నూనె అపమృత్యుహరణం. రుద్రాక్షోదకం మహా ఐశ్వర్యం. సువనజలం దరిద్రనాశనం. అన్నాభిషేకం సుఖజీవనం. ద్రాక్షరసం సకల కార్యాభివృద్ధి. నారికేళ జలం సర్వసంపదవృద్ధి. ఖర్జూర రసం శత్రునాశనం. దూర్వోదకం గరిక జలం ద్రవ్యప్రాప్తి. ధవరోదకం శివసాన్నిధ్యం. గంగోదకం సర్వసమృద్ధి, సంపదల ప్రాప్తి. కస్తూరి జలం చక్రవర్తిత్వం. నేరేడు పండ్ల రసం వైరాగ్య ప్రాప్తి. నవరత్న జలం ధాన్య గృహ ప్రాప్తి. మామిడి పండు రసం దీర్ఘవ్యాధి నాశనం. పసుపు కుంకుమ మంగళప్రదం. విహూది కోటి రెట్ల ఫలితం లభిస్తుంది. Please subscribe and support